మ్యాగ్నస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. గెలిచేందుకు డబ్బులు పంచాల్సిన అవసరం లేదన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో వాళ్లే ప్రశ్నించుకోవాలన్నారు. 2 ఏళ్లలో తాము ఎంతో అభివృద్ధి చేశామని చెబుతున్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని చెబుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులంతా కూడా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి తమ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలి అంటూ కూడా ప్రతి ఒక్క ఓటర్ ని కలుస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు మంత్రి అడ్లూరి ఉన్నారు. అన్న, ఏంటి ఎలా జరుగుతుంది ప్రచారం? మీరు కూడా మార్నింగ్ వాక్ అని బ్యాక్ టు బ్యాక్ వెళ్తూ ఉన్నారు. ఎలా ఉంది ప్రచారం? రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల లోపల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా 2 సార్లు ఓడిపోయి ప్రజల మధ్యలో ఉండి ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమ్మునికి నవీన్ యాదవ్కు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పరంగా మేమందరము పార్టీ గెలుపు కోసం మేము 6 నిమిషాలు మేమందరం కష్టపడి ఏదైతే గతంలో ఆ యొక్క నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం చేసినటువంటి శాసనసభ్యులు గారు అనుకోకుండా జరిగిన సందర్భంలో పడ్డారు. మరి 10 సంవత్సరాలు 2014 నుంచి 18, 18 నుంచి 23 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మేమే రాజులం, మేమే మంత్రులం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, పనిచేసినటువంటి మాజీ హరీష్ రావు గారు కానీ, వీళ్ళంతా కూడా 10 సంవత్సరాల లోపల ప్రజలకు చేసినట్టు మంచి చేసి ప్రజలను ఓట్లు అడిగితే బాగుండేది. ఏమన్నా మాట మాట్లాడితే మేము వచ్చి ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం లోపల 20 నెలలు అవుతుంది. 20 నెలల లోపల మమ్మల్ని ప్రశ్నిస్తాను. 10 సంవత్సరాలు వాళ్ళు ఈ హైదరాబాద్ మహానగరానికి ఏం చేసిండ్రు? ఇలా ఒక వెల్ఫేర్ మినిస్టర్గా స్లమ్ ఏరియాలు కానీ, బస్తీలు కానీ, పేదవర్గానికి పోతుంటే అక్కడ పోయి అడుగుతుంటే అసలు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. పక్కనే ఉంటా ఒక శానిటేషన్ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇంట్లోకి వస్తుంది. వర్షాలు మొత్తం ఇల్లు మొత్తం మునిగిపోతుంది. తాగడానికి వాటర్ ఉండయి. అట్లా వేలాది ఒక స్లమ్ ఏరియాలు హైదరాబాద్ నగరంలో ఉంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నడూ పట్టించుకోలేదు. అంటే ప్రధానంగా మీరేమో మీ అభ్యర్థి యువకుడు, బలహీన వర్గాలకు చెందిన ఒక నాయకుడు అంటున్నారు. కానీ ఆయన ఒక రౌడీ, ఆయనను ఎలా గెలిపిస్తారు అని ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు ఆపోజిషన్స్. ఎట్లా రౌడీ అవుతాడు? ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి అవకతవకలు చేసిందని చెప్పి ఆరోపణ చేసిండ్రు. మేము మాట్లాడచ్చా? మేము కూడా ప్రజాస్వామ్యాలతో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఏం చేయాలంటే ప్రజలకు ఏం చేసినామో 10 సంవత్సరాలు పని చెప్పాలి. వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడితే మనం కేటీఆర్ మీద కూడా 100 మాట్లాడచ్చు. డ్రగ్స్ తీసుకుంటాడని, ఇంకేదోని అది కాదు కదా. వ్యక్తిగతమైన అంశం ఎందుకు? ఇప్పుడు మీరు ఏం చేసిన 10 సంవత్సరాలు ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి స్లమ్ ఏరియాలు ఉన్నటువంటి వేలాది మంది స్లమ్ ఏరియాలు ఉన్నాయి. నేను ప్రతి ఒక్క స్లమ్ ఏరియాలో నేను 7 డివిజన్లకు సంబంధించిన స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి మా దళిత కుటుంబాలు కానీ, మా బలహీన వర్గాల కుటుంబాలు కానీ, అదే మైనార్టీ కుటుంబాలు కానీ, పేదవాళ్ళని పొద్దున్న చేస్తే ఏదో ఒక కూలి పనో, నాలి పనో, ఏదో ఇళ్ళల్లో పని చేసుకోవడమో, లేదా పొద్దున్న చేస్తే కారు డ్రైవర్గా పోవడం, అలాంటి కుటుంబాల దగ్గరికి పోతే వాళ్ళంతా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే 10 సంవత్సరాలకి వెళ్ళి మేము అడుగుతున్నాం. ఒక రేషన్ కూడా ఇవ్వలేదన్న మాకు ఆ ప్రభుత్వము. ఇవాళ వచ్చి మాకు వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఒకటే మేము బిగ్ టీవీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో పడ్డ మేము చేసిన మంచిని 20 నెలల లోపల ప్రజల ముందు పెట్టినాము. వాళ్ళు 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసిందో హైదరాబాద్ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏం చేసిందో ప్రజల ముందు పెట్టమనండి. మీరు చేసిన ఇప్పుడు రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కానీ, సన్న బియ్యం కానీ, ఇవన్నీ రేపు మీకు ఓట్లు వేపిస్తాయనే నమ్మకం ఉందా? తప్పకుండా అండి. పేదవాళ్ళకి చేసిన పని ఎప్పుడైనా మర్చిపోరండి. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా కైండ్గా ఉంటారు. అంటే మనసున్న వాళ్ళు ప్రజలంతా కూడా ఇలా మంచి చేసినటువంటి పనిని తప్పకుండా గుర్తిస్తారండి. మాకు ఆ నమ్మకం ఉన్నది. ఈరోజు మేము ఎక్కడ పోయినా కూడా మేము గ్రౌండ్ లెవెల్లో పోయినాం. మేము సోషల్ మీడియాని నమ్ముకోలే, సోషల్ మీడియా యూనివర్సిటీని నమ్ముకోలే, సోషల్ మీడియా ద్వారా పేరు పెట్టి మేము స్క్రోల్ చేయడానికి మేము నమ్ముకోలే. ఓన్లీ ప్రజలు నమ్ముకున్నాం. ప్రజల వద్దకు ఈరోజు వేలాది మంది ఇలా మా ఏఎన్టీకి సంబంధించినటువంటి మా నాయకులు జనక్ ప్రసాద్ గారు, మా ఎమ్మెల్యే గారు, ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు, మేము అందరం ఎందుకు వచ్చినాం? కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా 20 నెలలకెళ్ళి చేసిన మంచితనానికి మేము ఓటర్లు తగిలితే ఓటర్లే చెప్తున్నారు మాకు, అన్న ఈసారి ఖచ్చితంగా మేము కాంగ్రెస్ కోటేస్తామని. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది. ఆ డబ్బులు తీసుకొని మాకు ఓటేయండి అంటూ కూడా కేటీఆర్ రోడ్ షో వేదికగా కామెంట్ చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన విషయంలో పట్ల జవాబు చెప్పమనండి. కల్చర్ అనేది ఎవరు పట్టుకొచ్చిండు? ఇవాళ డబ్బులు మంచిది నువ్వు కదా. 20 నెలల లోపల మాకేమవసరం? డబ్బులు వస్తాం. పార్టీ డబ్బులు పంచట్లేదన్న 100% పంచామమ్మా. మాకేమవసరం? మంచి చేసినాం, ప్రజల ముందు మంచి పెడుతున్నామమ్మా. 100% చెప్తున్నామ్మా. సామాన్య కార్యకర్తకి వెళ్ళి రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నా నాలాంటి వాడు
ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందమ్మా. ఏ పార్టీ ఇయ్యది? దృఢ పార్టీ ఇయ్యది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ. ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క బలహీన వర్గాలు దళితులు ఇవ్వాలి ఆయన పక్క కూర్చోవాలి. కేసీఆర్ పక్కకు హరీష్ రావా కేటీఆరా ఇంకా ఏ దొరగారా కూర్చున్నారు తప్ప సామాన్యమైనటువంటి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా గౌరవం లేదమ్మా. మీకు తెలుసు, మీడియా వాళ్ళకు సాక్ష్యం మీరే. అంతకంటే ఏం చెప్పాలి? ఎంత మెజార్టీతో తప్పకుండా గెలుస్తామమ్మా. ఓకే, సో మొత్తానికైతే డబ్బులు పంచాల్సినటువంటి అవసరం లేదు. మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపించబోతున్నాయి. మేము ఇచ్చినటువంటి సన్నబియ్యం కానివ్వండి, రేషన్ కార్డ్ కానివ్వండి, ఇవన్నీ మమ్మల్ని గెలిపించబోతున్నాయి అని అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, హేమా, బిగ్ టీవీ.